హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేనండి, బంగారం. మనకి ఇష్టమైన బంగారం. ఇక మన దేశం ప్రజలైతే పూర్తిగా బంగార ప్రియులు. ప్రపంచంలో ఉన్న బంగారంలో మన దేశ ప్రజల దగ్గర 1/3 వంతు ఉంది. ఆ నెంబర్ చూపిస్తుంది మన దేశ ప్రజలు ఎంత ఘనంగా ఇష్టపడతారో బంగారాన్ని. ఇక ఏ శుభకార్యానికైనా ముందుగా ఎలకేట్ చేసుకునే బడ్జెట్ ఏంట్రా అంటే బంగారానికే. ఈ మధ్య అయితే మా రిలేటివ్స్‌లో ఒకరు ఏకంగా 30,00,000 పెట్టి బంగారం కొన్నారు. ఇలా మన దేశ ప్రజలు గానీ, ప్రతి ఇంటిలో గానీ ఎంతో కొంత బంగారం అయితే ఉంటుంది. కొంతమందైతే బంగారం కొనకపోతే అసలు పండగలే జరుపుకోరు. ముఖ్యంగా ధనత్రయోదశి నాడు. ఆ రోజు పండగ రోజు ఖచ్చితంగా బంగారం కొనాలి అనే ఒక సెంటిమెంట్ మన దేశ ప్రజల్లో వేళ్ళూనుకొని ఉంది. ఇక దీనికి తోడు అదే రోజు మన జ్యువెలరీ షాప్స్ వాళ్ళు కూడా ఏదో ఒక ఆఫర్ ప్రకటించి ఇంకా కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే మన దేశ ప్రజలు దీన్ని ఒక ఇన్వెస్ట్‌మెంట్‌గా భావిస్తారు. కొంతమంది ప్రజలైతే దీన్ని స్థిరాస్తిగా కూడా భావిస్తారు. ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసిన ధోరణి ఏంట్రా అంటే ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌లో ఏదో ఒక క్రెడిట్ కార్డ్ ఆఫర్ తీసుకొని బంగారపు కాయిన్స్ కొనుక్కోవటం. అంటే 24 క్యారెట్ బంగారపు కాయిన్స్ కొనుక్కోవటం. దాన్ని తిరిగి మళ్ళీ 22 క్యారెట్స్‌గా కన్వర్ట్ చేసి ఆర్నమెంట్స్‌గా వాడుకోవటం. అలా చేస్తున్నారు. సరే, ఏదైనా కానివ్వండి, మనం ఫైనల్‌గా ఏందంటే ఏదో ఒక లాభం మనం పొందాలి. ఇక మన దేశ ప్రజల్లో జరుపుకునే శుభకార్యాల వల్ల కానివ్వండి, అంతర్జాతీయ కారణాల వల్ల కానివ్వండి, ఈ బంగారం ధర రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. మరి ఇలాంటి సమయంలో మన మధ్య తరగతి వాళ్ళు ఎలా బంగారం కొనాలి? సో, అదే ప్రశ్న నా మదిలో మెదిలింది. సో, దీనికోసం నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మన సమాజంలో ప్రాచుర్యం పొందిన జ్యువెలరీ స్కీమ్స్, ముఖ్యమైన అతిపెద్ద షోరూమ్స్ రన్ చేసే జ్యువెలరీ స్కీమ్స్ ఎలా ఉన్నాయో మీ హాయ్ ముందుకు ఫ్రెండ్స్. తీసుకొద్దామని నా మనం చిన్న ముందుగా ప్రయత్నం డిస్కస్ అండి. చేసుకున్నట్టుగా ఈరోజు మనము లలిత ఫస్ట్ ఫస్ట్ జ్యువెలర్గా లలితని తీసుకున్నాము. ఈ లలితలో ఏంటంటే మొత్తం మనకి 3 స్కీమ్స్ ఉన్నాయండి. ఫ్రీ అండ్ ఫ్లెక్సీ, ధనవందన అండ్ జ్యువెలరీ ప్రీ బుకింగ్. అదే ఫ్రీ అండ్ ఫ్లెక్సీ కనుక మనం చూజ్ చేసుకున్నట్లయితే ఇది 11 మంత్ ప్లాన్ అండి. ఈ 11 మంత్ ప్లాన్లో ఏంటంటే మనం మంత్లీ ఇన్స్టాల్మెంట్ లాగా ఇప్పుడు ఈఎంఐస్ ఎలా అయితే పే చేస్తామో అలా మంత్లీ ఇన్స్టాల్మెంట్గా తీసుకోవాలి. దీంట్లో ఏంటంటే అడ్వాంటేజ్ 100% వేస్టేజ్. అలానే మనకి గోల్డ్ ఏ రోజు మనం ఈఎంఐ పే చేస్తామో ఆ రోజు గోల్డ్ మనకి అలాట్ చేస్తారండి. ఆ రోజున్న రేట్ ప్రకారం గోల్డ్ అలాట్ చేస్తారు. దీంట్లో ఏంటంటే పూర్తిగా 100% వేస్టేజ్ ఫ్రీ. అదే రెండో స్కీమ్ కనుక వస్తే ధనవందన ఏంటంటే ఇది కూడా 11 మంత్ జ్యువెలరీ ప్లాన్ స్కీము. ఇది కూడా ఈఎంఐ లాగా పే చేసేయడమే. ఎవ్రీ మంత్ 11 మంత్స్ పే చేయాలి. అదే దీంట్లో ఉన్న చేంజ్ ఏంటంటే ప్రీవియస్ స్కీమ్తో కంపేర్ చేసినప్పుడు 50% వేస్టేజ్, 50% బోనస్ ఆన్ ది 1 మంత్ ఇన్స్టాల్మెంట్. సో ఇది కూడా ఏంటంటే మనకి గోల్డ్ అలాట్మెంట్ చేస్తారండి. ఏ రోజు పే చేస్తే ఆ రోజున రేట్ ప్రకారం గోల్డ్ అలాట్మెంట్ చేస్తారు. అదే జ్యువెలరీ ప్రీ బుకింగ్ ఏంటంటే ఇది కంప్లీట్గా డిఫరెంట్ అండి ఫస్ట్ టూ స్కీమ్స్కి. ఇక్కడ కూడా ఏంటంటే 100% వేస్టేజ్ ఇస్తాడు. అయితే ఏంటంటే మనం మనీ అమౌంట్ అనేది ఒకేసారి పే చేయాల్సి ఉంటుంది. దీనికి ఏంటంటే మనకి ఒకేసారి పే చేస్తాం కాబట్టి ఆఫ్టర్ 5 మంత్స్ తీసుకుంటే కనుక 5% వేస్టేజ్లో ఉన్న ఐటమ్స్ తీసుకోవచ్చు. 6 మంత్స్ ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత 6%, ఆఫ్టర్ 7 మంత్స్ 7%, 8 మంత్స్ 8%, ఇలా వీళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయండి. అయితే ఏంటంటే మనం ఎప్పుడు కూడా పెద్ద అమౌంట్‌కి మనం టార్గెట్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ 11 మంత్స్ అంటే 330 డేస్ తర్వాతే మనం పర్చేజ్ గనుక చేస్తే మనకి 100% వేస్టేజ్‌తో ఒక ఒక మంచి ఐటెమ్, ఒక పెద్ద ఐటెమ్ తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ 3 స్కీమ్స్ గనుక మనం క్యాలిక్యులేషన్ గనుక చూసుకుంటే ఇక్కడ చూడండి, ఫ్రీ అండ్ ఫ్లెక్సీలో గనుక ఉదాహరణకి నేను 10,00,000 అమౌంట్ తీసుకున్నానండి. ఈ 10,00,000 అమౌంట్ అట్లానే మనం ఇంత పెద్ద స్కీమ్ మనం కడుతున్నాం కాబట్టి నేను మాక్సిమం ఆర్నమెంట్ వేస్టేజ్ 20%గా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రీ అండ్ ఫ్లెక్సీలో కనుక 100% వేస్టేజ్ కనుక అయితే ఈ స్కీమ్లో మనకి డిస్కౌంట్ ఏం రాదండి. సో కాబట్టి ఏంటంటే 20% వేస్టేజ్ 2,00,000 రూపాయలు మనకి స్ట్రైట్ అవే ప్రాఫిట్ ఉంటుంది. అలానే నెంబర్ ఆఫ్ గ్రామ్స్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఈ మంత్లీ ఈఎంఐ ఎలా అయితే పే చేస్తామో దానికి తగ్గట్టుగా ఆ రోజున్న రేట్ ప్రకారం మనకి అలాట్ అవుతుంది. సో మీరేంటంటే ఎట్ ఎండ్ ఆఫ్ 11 మంత్ అంటే 330 డేస్ తర్వాత మీరు ఏంటంటే యావరేజ్ ప్రైస్లో మీకు ఒక మీరు గ్రామ్స్ అనేది బై చేయడం జరుగుతుంది. అలానే మేకింగ్ ఛార్జెస్ మొత్తం కంప్లీట్గా జీరో. అలాట్మెంట్ అనేది గోల్డ్లో జరుగుతుందండి. అలా ఇందాక చెప్పుకున్నట్టు ధనవందన కూడా ఏంటంటే 50% వేస్టేజ్, 50% ఆన్ ఫస్ట్ ఈఎంఐ. సో సపోజ్ నేను 10,00,000 కనుక దీంట్లో అంటే ఓవరాల్ అమౌంట్ అండి నేను చెప్తుంది. అంటే 11 నెలలు కట్టే అమౌంట్ 10,00,000 కనుక తీసుకుంటే 50% ఆన్ ఫస్ట్ ఈఎంఐ ఆల్మోస్ట్ 46,000 వస్తుంది. 50% ఆన్ వేస్టేజీ అంటే 20% నేను తీసుకున్నాను కాబట్టి 1,46,000 వస్తుందండి. మేకింగ్ ఛార్జెస్ గోల్డ్ జీరో. అలానే గోల్డ్ అలాట్మెంట్ వచ్చేసి గోల్డ్లో జరుగుతుంది. ప్రీ బుకింగ్లో కూడా నేను మళ్ళీ అదే అమౌంట్ తీసుకుంటున్నాను అంటే కంపారిజన్కి ఈక్వల్గా సులభంగా ఉంటుందని.
సో ప్రీ బుకింగ్లో నేను 10 లక్షలు కనుక నేను ఇనిషియల్ అమౌంట్గా తీసుకుంటే 100% వేస్టేజ్ ఉంటుంది. సో 2 లక్షల రూపాయలు నాకు స్ట్రైట్ అవే ప్రాఫిట్ ఉంటుందండి. డిస్కౌంట్ ఏమి ఉండదు దీంట్లో. సో అలాట్మెంట్ కూడా గోల్డ్లో జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఇప్పుడు మీకు 10 లక్షల రూపాయలు ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మనకి గోల్డ్ అనేది యావరేజ్ ప్రైస్లో కాదండి, మీరు లో ప్రైస్లో, ఇప్పుడు సపోజ్ ఈ రోజే కనుక లో ప్రైస్లో ఉందనుకోండి, ఈ రోజులోనే మీరు బుక్ చేస్తారు. కానీ ఈ 2 స్కీమ్స్లో ఏంటంటే మీరు ఈఎంఐ ఎవ్రీ మంత్ పే చేయాలి కాబట్టి మీకు గోల్డ్ అనేది యావరేజ్ ప్రైస్లో వస్తుంది. అంటే మీకు గోల్డ్ అనేది యావరేజ్ ప్రైస్ వస్తుంది. అలానే ధనవందన కూడా యావరేజ్ ప్రైస్లో వస్తుంది. దీనిలో మాత్రం లో ప్రైస్లో మీరు బుక్ చేసే అవకాశం ఉంటుందండి. ఎట్లానే ఈ సంవత్సరం 90,000 టచ్ అయితే అంటున్నారు కాబట్టి మీకు ఈ స్కీము ప్రీ బుకింగ్ స్కీము ఫ్రీ అండ్ ఫ్లెక్సీ స్కీము బాగుంటుందండి నా ఉద్దేశం ప్రకారం. మనీ కనుక ఉంటే ప్రీ బుకింగ్కి వెళ్ళొచ్చు. మనీ కనుక లేదు, నాకు ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, నేను అలా పే చేయాలి అనుకున్నప్పుడు ఫ్రీ అండ్ ఫ్లెక్సీకి వెళ్ళడం ఉత్తమం. సో ఈ విధంగా మనకి లలితాలో అయితే కనుక గోల్డ్ స్కీమ్ మీద ప్రాఫిట్ ఇలా బుక్ చేయొచ్చండి. ఫ్రెండ్స్, నేను సెకండ్ జ్యువెలర్గా నేను మలబార్ని తీసుకున్నాను. మలబార్ వాళ్ళు కూడా 3 స్కీమ్స్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు కస్టమర్స్ కోసం. సో ఫస్ట్ స్కీమ్ ఏంటంటే గోల్డెన్ బ్లూమ్. సో గోల్డెన్ బ్లూమ్ అండి, దీంట్లో ఏంటంటే వీళ్ళు కూడా 11 మంత్స్ ఫార్మాట్లో వెళ్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 18%, ఓన్లీ 18% మాత్రమే వీళ్ళు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు క్యాష్లో అలాట్మెంట్ ఇస్తారు. చివర్లో అంటే అట్ ఎండ్ ఆఫ్ మెచ్యూరిటీ మనము ఆ రోజున రేట్ ప్రకారం బై చేయాలండి. గోల్డెన్ గ్లో వచ్చేసి సెకండ్ అండి. ఈ సెకండ్లో ఏంటంటే వీళ్ళ అలాట్మెంట్ వచ్చేసి ఏ రోజైతే మనం ఈఎంఐ పే చేస్తామో ఆ రోజున గోల్డ్ ప్రకారం వీళ్ళు వెళ్తారంటండి. అయితే దీనికి ఏంటంటే ఓన్లీ అప్ టు 14% మాత్రమే వీళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు మేకింగ్ ఛార్జెస్ మీద. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ బ్లిస్ అండి. ఇది మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వన్ టైం పర్చేజ్ అండి. ఇది ఏంటంటే అప్ టు 18%. బట్ గోల్డ్లో అలాట్మెంట్ ఇస్తారా అలా క్యాష్లో అలాట్మెంట్ ఇస్తారా అనేది వీళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్పలేదు. మేబీ నేను గోల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరైతే ఒకసారి వెరిఫై చేసుకోండి స్టోర్లో. అదే మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్ కనుక వచ్చినట్లయితేనండి, ఈ గోల్డెన్ బ్లూమ్ స్కీమ్ 10 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేస్తే 100% వేస్టేజ్ అన్నాడు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్నమెంట్ వేస్టేజ్ 14 to 18 మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. పెద్ద ఆర్నమెంట్ వచ్చేది మనకు 22% దాకా కూడా ఉండొచ్చండి మలబార్లో. సో ఇక్కడ డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ ఏం లేదండి. సో ప్రాఫిట్ స్ట్రైట్ అవే ప్రాఫిట్ కనుక చూసుకుంటే 1,80,000 ఉంటుంది. ఈ ఫస్ట్ స్కీమ్లో గోల్డెన్ బ్లూమ్లో అలాట్మెంట్ వచ్చేసి క్యాష్లో జరుగుతుంది. సో క్యాష్ అనేది ఏంటంటే మనకి యావరేజ్ ప్రైస్ పడుతుందా, లో ప్రైస్ పడుతుందా, హై ప్రైస్ పడుతుందా అనేది మనం చెప్పలేమండి. ఎందుకంటే 11 మంత్స్ మనం కట్టిన తర్వాత లాస్ట్లో మనం బై చేస్తాం కాబట్టి ఇంకా ఆ రోజున్న ప్రైస్ ప్రకారం మనం తీసుకోవడమే. దీని థ్రెషోల్డ్ వచ్చేసి కేవలం 18%. ఇందా నేను చెప్పినట్టుగా 14 to 18 అన్నాను కదండి, 18%. అదే గోల్డెన్ గ్లో కనుక తీసుకుంటే 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే ఇది 11 మంత్స్ కంటే ఈ రెండు. సో 100% వేస్టేజ్. అయితే ఏమన్నారు, దీనికి గోల్డ్ అలాట్మెంట్ ఇస్తారు. అలానే యావరేజ్ ప్రైస్ ఇది దక్కుతుందండి. ఎందుకంటే మనకి ఎవ్రీ మంత్ గోల్డ్ అలాట్మెంట్ జరుగుతుంది కాబట్టి. దీని థ్రెషోల్డ్ వచ్చేసి 14% కాబట్టి 1,40,000 మాత్రమే మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది మేకింగ్ ఛార్జెస్లో. అదే గోల్డెన్ బ్లిస్ అయితే కనుక 100% వేస్టేజ్. నేను అదే అమౌంట్ తీసుకున్నానండి. దానికి ఏంటంటే 18% ఇచ్చారు థ్రెషోల్డ్. సో మీకు 1,80,000 మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ అలాట్మెంట్ అనేది గోల్డ్లో క్యాష్ అనేది నాకు అంత ఐడియా లేదండి, మీరు ఒకసారి స్టోర్లో వెరిఫై చేసుకోవాలి. సో ఇవి స్కీమ్స్ మలబార్లో. సో ఇవంటే నేనైతే లలిత అండ్ మలబార్ని రెండింటిని చూస్ చేసుకున్నాను ఇక్కడ, ఎందుకంటే వైడ్ వెరైటీ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. లలితలో 3 స్కీమ్స్ ఉన్నాయి, మలబార్లో కూడా 3 స్కీమ్స్ ఉన్నాయండి. సో ఇక్కడ నేనైతే ఎవరిని ఏ స్టోరు లేకపోతే ఏ జ్యువెలర్ అని చెప్పి నేనేం రికమెండ్ చేయట్లేదు. అలానే నేను చేసిన క్యాలిక్యులేషన్స్లో కొద్ది గొప్ప వేరియేషన్స్ కూడా ఉండొచ్చు. కానీ గోల్డ్ పర్చేజ్ చేయాలి అనుకున్న వాళ్ళు, లేకపోతే ఒకేసారి పర్చేజ్ చేయలేను అనుకున్న వాళ్ళకి ఈ స్కీమ్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. మీరు ఇంకా డీటెయిల్గా ఎనాలిసిస్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఒక రెస్పెక్టివ్ స్టోర్కి వెళ్ళి మీరు వెరిఫై చేసుకుంటే ఇంకా మీ మ్యాక్సిమం నేను కవర్ చేశాను. ఇంకా ఒకటి అర మిస్ అయినా కూడా అక్కడ మీకు స్టోర్కి వెళ్ళినప్పుడు మీరు క్లియర్గా వెరిఫై చేస్తారు. అట్లా అట్ ద సేమ్ టైం లలిత అయితే కనుక మీరు ఆన్లైన్లోనే ఓపెన్ చేసుకోవచ్చండి ఏ స్కీమ్ అయినా సరే. బట్ మలబార్ మాత్రం ఐ థింక్ మనం స్టోర్ని విజిట్ చేయాలి. స్టోర్ని విజిట్ చేస్తే అక్కడ స్టోర్లో ఓపెన్ చేస్తారండి ఈ సేవింగ్ అకౌంట్ అనేది. ఇంకొక లాస్ట్ విషయం ఏంటంటే, నేను ఈరోజు రికార్డ్ చేస్తున్న సమయానికి ఈ స్కీమ్స్ ఉన్నాయండి వెబ్సైట్స్లో. సో నేను మీకు ఆల్రెడీ స్క్రీన్ షేర్ చేసి చూపించాను. అలానే మీరందరూ కూడా తెలివైన నిర్ణయం తీసుకొని గోల్డ్ పర్చేజ్లో ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకుండా అందరూ సేవ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇక ఈ వీడియోని ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ.